ఒకటి, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. దగ్గర పెట్టుకో. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక దుర్మార్గ పనులు చేయుదురు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పని బాటల వలన స్వప్పము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకొని దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనులందు ఆయనకు ఇష్టము లేదు. ఆమేన్. ఇర్మియా 33:9. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. కీర్తనలు 91. కీర్తన. మహోన్నతిని చాటున సర్వశక్తిని నేను శ్రయించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం వేళ పాడు చే రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయమేమీ రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నువ్వు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. వారు నీ పాదములకు రాయి తగులకుండా వారిని పాదములకు రాయి తగులకుండా వారిని నెత్తిపట్టుకుందురు. నువ్వు సింహములను నాగుపాములను ద్రొక్కెదవు. నువ్వు కొదుమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనికి కనపరిచెదను. శ్రమలలో నేను అతనికి తోడయుందును. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచెదను. ఆమేన్. ఇర్మియా 17:7. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగాను వాడు జనముల యొద్ద నాడబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరన దాని వేరు తన్నును. వెట్టకలినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగానును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఒకని క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేటుకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. ఆమేన్. యెషయా 6:1. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడయుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయ అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుడెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండిరి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి అయిపోయినాయా? 112వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు నమ్మకించు వారు యెహోవాను స్తుతించుడి. తల బాగానే ఉందిలే, చేతులు పెట్టుకో. అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులు వదురు. యథార్థవంతుల అంశపు వారు దీవపడదురు. కలమయు సంపదయు అని అంటున్నాను. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టిన వారి కటాక్షమును వారి సాల్యతయు నీతియు గలవారు దయాలు అప్పించువారు భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివాడు ఎన్నడను కదిలింపబడడు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. మంచి నేర్చుకోవాలి అది ఇంకోసారి. ఇంకా యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును.
ఇంకో వాక్యం చెప్పు. వాని ఇంకో వాక్యం చెప్పు. అందించకూడదు, ఎవ్వరు అందించకూడదు. వాళ్ళ టాలెంట్ బయటకు రావాలా. మీరు అందితేట ఇంక పో. దా అక్షయ్, నువ్వు కూడా అటే తిరుగుతావా? మంచి చెప్తున్నాను, నువ్వు బాగా చెప్పు. మనుషుల నమ్మకం యెహోవాను ఆశ్రయించిన రాజులను నమ్మకం ఆశ్రయించిన. చిన్నోడు చూడు ఎట చెప్తుండో, అట్ట చెప్పాలి బాగా. చెప్పు నాన్న. అది కాదు, నిమ్మకాయలు లేవే కన్నా, సంఖ్యాకన్నా, డూప్లెట్స్ కన్నా డీప్ ఫ్రై చేస్తావా? నాటి పట్లు, ట్రూత్, సమయాలు, రెండో సమయాలు, రాజులు. ఆమేన్. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. నెక్స్ట్ నువ్వురా.